హాయ్ హలో వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ ఎస్పీఆర్. జూబ్లీస్ బైపోల్ గురించి మా ప్రతినిధి మైపాల్ అందిస్తాడు. మైపాల్, చెప్పండి, ఎలా జరుగుతుంది ఎలక్షన్స్? బ్యాలెట్ బాక్సెస్ కొన్ని బూత్లలో ఏదో మురాయించాయని చెప్పి తెలిసింది, మరి దాని గురించి ఏదో చెప్పండి. ఇప్పటి వరకు కూడా మనం చెప్పుకోవచ్చు, ఉదయం 6 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ మళ్ళీ సాయంత్రం 7 గంటల వరకు కూడా ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఎన్నర్లేని విధంగా మాత్రం పోలింగ్ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అంటే పోలింగ్ ఇప్పటికి అంటే పొద్దున 9 గంటలకు ఒకసారి, అదేవిధంగా 11 గంటలకు ఒకసారి, 1 గంటలకు ఒకసారి రావడం జరిగింది. అంటే పోలింగ్ శాతాన్ని మనం గమనించినట్లయితే 9 గంటల వరకే 10% వరకు పోలింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మళ్ళీ 11 గంటలకు వచ్చిన దాంట్లో కూడా దాదాపు 10% పెరిగింది. మళ్ళీ 1 గంటలకు వచ్చిన దాంట్లో మాత్రం 30% ఉంది. అంటే 9 గంటలకు 10 ఉంటే 11 గంటలకు వచ్చేసరికి 20 అయింది. అదేవిధంగా ఇటు 1 గంటలకు వచ్చేసరికి 31% పెరిగిందని మనం చెప్పుకోవాలి. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈసారి మాత్రం ఓటింగ్ శాతం పెరుగుతుందని మనం చెప్పుకోవాలి. కానీ ఇటు ఓటింగ్కి సంబంధించి కూడా ఈసీ అధికారులు అంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా జాగ్రత్త వహించిందని మనం చెప్పాలి. దాదాపు 704 బూతులు ఉండగా 704కి 400 మంది అంటే 400 మంది ఓట్లు వేసేలాగా ఒక్కొక్క బూత్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బూత్లలో దాదాపు ఒక 600 మంది వరకు కూడా ఓటేసే అవకాశం ఉంది. కానీ ఈసారి మాత్రం చాలా డిఫరెంట్గా ఉండబోతుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్కన ఇటు కాంగ్రెస్ పార్టీ, ఒక పక్కన బీఆర్ఎస్ మధ్యన మాత్రం ఓరావరిగా జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే నాన్ లోకల్ వాళ్ళు కూడా కొందరు వచ్చి ఇక్కడ ఓటింగ్ లో పాల్గొంటున్నారు. అసలు వాళ్ళకి ఏం సంబంధం అంటూ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంచెం కొన్ని చోట్ల కొన్ని గొడవలు అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఓటింగ్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే దాదాపు ఏదైతే జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే పోలింగ్ జరుగుతున్న కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాల మొత్తం కూడా పోలీసులు అంటే దాదాపు 5,000 మంది పోలీస్ బందోబస్తు 144 సెక్షన్ అంటే ఎప్పుడు పెట్టినట్టుగానే ఈసారి కూడా 145 అంటే 144 సెక్షన్ కూడా అమల్లో పరిచారు. అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి 7 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటల వరకు జరగబోతున్న ఎన్నికలకి ఈసీ వాళ్ళు కూడా అంటే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుందామని చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందులాగా కాకుండా ఈసారి మాత్రం కంపల్సరీ వెబ్ క్యామ్తో లైవ్ స్ట్రీమింగ్ చేయడం విధంగా చేస్తున్నారు. అదేవిధంగా డ్రోన్లను కూడా దాదాపు 139 బూత్ల స్టేషన్ దగ్గర మాత్రం డ్రోన్లు పెట్టి ఆ డ్రోన్లతో కూడా వీక్షిస్తున్నారు. అంటే ఎటువంటి గొడవ కాకుండా ఈసారి మాత్రం ఈసీ అన్ని జాగ్రత్తలు తీసుకుందని మనం చెప్పాలి. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కొందరు సినిమా నాయకులు అదే సినిమాకు సంబంధించిన వాళ్ళు అదేవిధంగా అంటే ప్రముఖులుగా ఉన్నటువంటి సినిమా ప్రముఖులు కొందరు, అదేవిధంగా రాజకీయ నాయకులు అంటే సెలబ్రిటీస్ కానీ ఇటు పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఓటు వేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇటు రాజమౌళి కానీ కొందరు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఓట్లు వేశారు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వెంకటరావు నగర్లో అదేవిధంగా ఎస్ఆర్ నగర్లో చాలా మంది సినిమా ప్రముఖులు ఓట్లు వేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే షేక్పేట అదేవిధంగా కొన్ని అంటే ఏవైతే డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్ల వారిగా మనం చూసుకున్నట్లయితే షేక్పేట, రైమత్ నగర్ అదేవిధంగా బోరబండలో బిజీగానే ఉందని మనం చెప్పాలంటే ఒక క్యూ లైన్ ప్రకారంగా ఉదయం నుండి కూడా క్యూ లైన్ పాటిస్తున్నారు. క్యూ లైన్ లో వాళ్ళందరూ కూడా ఓట్లు వేయడానికి చాలా మంది క్యూ కట్టారు. అదేవిధంగా కొందరైతే హెల్త్ బాగాలేకపోయినా కూడా కొందరు ముసలోళ్ళు 80 ఏళ్ళు ఉన్న ముసలోళ్ళు కూడా ఎస్. అయితే మీరు అన్నది కరెక్టే, కొన్ని చోట్ల అంటే బోరబండ అదేవిధంగా కొన్ని బ్యాలెట్ బాక్సులు మాత్రం కొన్ని చోట్ల కొంచెం నిరాశపరిచయం అని చెప్పుకోవాలి. కానీ ఈసారి మాత్రం ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముందుగానే 20 ఎక్స్ట్రాగా పెట్టుకున్నారు. 20 బ్యాలెట్ బాక్సులను ఎక్స్ట్రాగా పెట్టుకొని ఆ 20 బ్యాలెట్ బాక్సులను కూడా అవసరమైనప్పుడు వాడడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇటు అయితే రైవల్ నగర్ అనుకోండి అదేవిధంగా బోరబండ ఇలాంటి ప్లేస్లలో కొంచెం మురాయించినట్టు మనకు తెలుస్తుంది. మురాయించినప్పుడు దాన్ని కవర్ చేయడానికి ఇమ్మీడియట్లీ కూడా దాన్ని అది తీసి ఇంకోటి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏర్పాటు చేసి ఇమ్మీడియట్లీగా అంటే ఆ ప్రాబ్లం అనేది కూడా ఇమ్మీడియట్లీగా సాల్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నలేని విధంగా ఈసారి మాత్రం క్యూ లైన్ కట్టి మరి అందరూ కూడా ఓటర్లు వచ్చి ఓట్లు వేయడం జరుగుతుంది. ఎస్, అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్యలో మాత్రం ఎప్పుడు ఇంతకుముందు ఏదైతే ప్రచారం టైంలో కూడా వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఇలాంటి వాగ్వివాదమే జరిగింది. అయితే కొన్ని చోట్ల కొన్ని బూతుల దగ్గర మాత్రం నాన్ లోకల్ వాళ్ళు వచ్చేసి అంటే బంజారాయిల్స్ జూబ్లీస్ కి సంబంధించిన వాళ్ళు కాకుండా ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసే సమయం కాకపోయినా ప్రచారం చేస్తున్నారని కూడా వాళ్ళు కూడా ఆరోపించారు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన వాగ్వివాదం కూడా కాంగ్రెస్ కి అంటే పోలీస్ శాఖ
కూడా దగ్గరుండి ఆ పోలీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళని ఎక్కడ దగ్గర పంపించారు. కానీ ఇద్దరు మాత్రం ఈసీకి ఫిర్యాదు చేయడానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈసీని కూడా ఈరోజు కలవడం జరిగింది. ప్రవీణ్, అంటే ఓవరాల్గా ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్నలేని విధంగా అంటే ఉదయాన్నే 7 గంటలకు మొదలు పెట్టగానే 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల అంటే సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది. కానీ ఉదయం మళ్ళీ 9 గంటల వరకు అంటే 2 గంటలనే 10% వరకు అయ్యింది. అదేవిధంగా 9 తర్వాత మళ్ళీ 11 గంటలకు కూడా మళ్ళీ ఒక అప్డేట్ రావడం జరిగింది. ఆ అప్డేట్లో 21% అయ్యింది. మళ్ళీ అదే 1 గంటలకు వచ్చింది దాంట్లో. అంటే ఇప్పుడు మనం అప్డేట్ తీసుకుంటే కనుక మళ్ళీ 4 గంటలకు వస్తుంది. కానీ 4 గంటల వరకు ఇప్పుడు వచ్చిన 1 గంటలకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే 32% వరకు కూడా పోలింగ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఓవరాల్గా ఇది 6 గంటల వరకు జరిగితే మాత్రం ఈసారి రికార్డ్ స్థాయిలో 65 నుంచి 70% వరకు కూడా అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతకుముందు ఎవరైతే అనిల్ యాదవ్ ఎవరైతే ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా నిల్చున్న వ్యక్తి కూడా అంటే క్యాండిడేట్ కూడా ఇంతకుముందు మాట్లాడుతూ అన్నాడు, యువత ఈసారి చాలా పాల్గొంటున్నారు, యువత మొత్తం ఓటేయడానికి చాలా మంది వస్తున్నారని చెప్పారు. ఇక్కడ యువతనే కాకుండా ఇంతకుముందు మనం చూడొచ్చు ఒక గ్యాస్ సిలిండర్ని అంటే ఆయనకి హెల్త్ బాగాలేకపోయినా ఆయన గ్యాస్ పెట్టుకొని మరి కూడా వచ్చి ఓటేయడం జరిగింది. పండు ముసలు కూడా వచ్చి ఓటేయడం జరిగింది. ప్రతి చోట కూడా అంటే ఇటు ముసలి వాళ్ళే కాకుండా ఇక్కడ యూత్ కూడా చాలా మంది ఓట్లు వేయడానికి చాలా సానుకూలంగా ఉన్నారు. కాబట్టి దాదాపు 65 నుంచి 70% వరకు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రవీణ్, అంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఓట్లు జరిగేటప్పుడు మొబైల్ అనేది ఎలా ఉండదు. మొబైల్ కాకుండా మనకు ఉండే దాంట్లో ఓటర్ ఐడి కాకుండా మన ఓటకు ఉన్నప్పుడు మనకు ఉండేటివి అంటే గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఏవైనా సరే అంటే పాన్ కార్డు కానీ ఇటు ఆధార్ కార్డు కానీ లేకపోతే ఆ ఓటర్ ఐడి కానీ ఇలా ఏదో ఒకటి మనం కనుక చూపు సంబంధించిన సరే 5 మందికి మించి ఉండకూడదు అనేది ఒక ఈసీ పెట్టిన ఆ రూల్ ప్రకారం చూసుకుంటే, అదేవిధంగా మొబైల్ని ఇంటి దగ్గర పెట్టి రాకుండా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా మొబైల్ కౌంట్ బెలూన్స్ కట్టి మరి ఓటర్లందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. బెలూన్స్ కట్టి వెల్కమ్ చెప్తున్నారు ఈసీ మెంబర్స్. అంటే చరిత్రాత్మకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి మాత్రం జరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 65 నుంచి 70% వరకు కూడా అవుతుంది. కాబట్టి అన్ని చర్యలు తీసుకున్నారు. అలాంటి జాగ్రత్తలు కూడా ఈసారి పోలీస్ శాఖ కూడా సహకరిస్తున్నట్టు మనం చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 5,000 మంది పోలీసులు కూడా అక్కడ ఉండి మరి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ప్రవీణ్, అంటే దాదాపు 407 బూతులు ఉంటే కొన్ని చోట్ల అంటే 139 ప్లేస్లలో మాత్రమే డ్రోన్ అనేది పెట్టారు. కానీ మ్యాక్సిమం ఎక్కడైనా ఏమైనా ఇబ్బందికరంగా ఉందనుకుంటే మాత్రం అక్కడ డ్రోన్ పెట్టి డ్రోన్ పరంగా అక్కడ ఏం ప్రాబ్లం జరుగుతుంది అనేది మొత్తం అక్కడ 200 మీటర్ల వరకు కూడా మొత్తం వీక్షిస్తున్నారు. అంటే లైవ్ స్ట్రీమింగ్ అనేది చేస్తున్నారు. ఇది మాత్రం సరికొత్తగా అని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీ ఆల్రెడీ నాన్ లోకల్ అనే ఓటర్లు వచ్చి చేస్తున్నారని ఒక వాగ్వివాదం వాళ్ళ మధ్య జరుగుతుంది. కాబట్టి ఎలాంటి సంఘర్షణ కానీ అక్కడ ఎటువంటి ప్రాబ్లం రాకుండా అన్ని చర్యలు మాత్రం ఈసీ తీసుకుందని చెప్పాలి. ఆ ఈసీకి ఇటు పోలీస్ శాఖ కూడా బాగా సపోర్ట్ చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అంటే కొన్ని చోట్ల మాత్రం అంటే ఇటు బోరాబండ కానీ అదేవిధంగా రైమత్ నగర్లో కానీ కొన్ని చోట్ల మాత్రం చిన్న ఘర్షణలు అయితే జరుగుతున్నాయి. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం చాలా సాఫీగా హ్యాపీగానే జరుగుతుందని మనం చెప్పుకోవాలి. కానీ ఈసారి మాత్రం పబ్లిక్ మాత్రం అందరూ క్యూ కట్టి మరి ఓట్లు వేయడానికి ఉన్నారు. ఇటు ఒక పక్కన ఇంతకుముందు నవీన్ యాదవ్ మాట్లాడుతూ కూడా అందరూ పాల్గొంటున్నారు. ఎవరు ఏమనుకున్నా సరే ఈసారి మాత్రం ఓట్లు మాత్రం చాలా పడుతున్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరు ఏ మాటలు అన్నా కూడా మేము ఎవరిని పట్టించుకోము. ఎందుకంటే ముందు ఓటింగ్ అవ్వాలి, ఓటింగ్ అవుతుంది కాబట్టి ఈసారి పెరగాలని కూడా నేను కోరుకుంటున్నాను కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా సినీ ప్రముఖుడైనటువంటి కర్ణకల బర్లీ కూడా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఓటు మన హక్కు కాబట్టి భారతదేశంలో ఉన్నందుకు మన ఓటు మన హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటుని వినియోగించుకుంటే మంచిగా ఉంటుందని కూడా ఆయన ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కూడా అనడం జరిగింది. ప్రవీణ్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తా. మీ ఎస్పీఆర్.